ఏంది అందరూ కలిసి ఇట్టా వచ్చారు? తవరితో మాట్లాడదామని వచ్చామండి. ఏంటంట? ప్రతి ఏడు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అవును. ఈ ఏడు వర్షాలు లేక పంటలు పండక చందాలు ఇవ్వడానికి ఎవరి దగ్గర రూపాయి లేదండి. అయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం పండుగ మీరే జరిపించాలండి. నాకంటే డబ్బున్నోళ్ళు చంద్రబాబు నాయుడు, సుబ్రామిరెడ్డి లాంటి వాళ్ళు ఉండగా వాళ్ళను వదిలిపెట్టి నన్ను అడుగుతున్నారేందయ్యా? నీకున్న తెలివితేటలు వాళ్ళకి లేక. సరే, ప్రతి ఏడు నేను ఇచ్చే 100 రూపాయల కంటే ఇంకో 16 రూపాయలు పెంచుతా. అంటే 116 రూపాయలు అన్నమాట. ఈ 116 రూపాయలు పెట్టి పండగ ఘనంగా జరిపించండి. 16 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. ఇంట్రెస్ట్ అడుగుతున్నావు? ఏం లేదు బాబా, ఒకేసారి నువ్వు 16 రూపాయలు ఎక్కువ ఇచ్చేప్పటికే వీళ్ళందరికీ హార్ట్ అటాక్ రాలేదండి. సూత్రం. ఎవరయ్యా మీరు? వీళ్ళకి మనతో ఏం పని రా? మనతో ఏం పని ఉండదు, మన దగ్గర ఉన్న డబ్బుతోనే పని. ఇంట్లో నల్ల డబ్బు ఉందని ఇళ్ళకట్ట తెలిసిందిరా? కొంపలు అంటుకున్నాయి బావా. మిరపకాయలు అమ్మిన డబ్బులంతా ఇంట్లోనే పెట్టావుగా బావా. పొగాకు అమ్మిన డబ్బంతా ఇంట్లోనే ఉంచావుగా బావా. పత్తి అమ్మిన డబ్బును కూడా ఇంట్లోనే ఉంచావుగా బావా. ఆగండి. ఆ డబ్బంతా అన్యాయంగా అక్రమంగా సంపాదించింది కాదండి, నా స్వార్జితం. దీనికి అకౌంట్ ఉందా? అకౌంట్ లేదు, పైగా నా కష్టార్జితం బాబు. అందుకు సాక్ష్యం ఉందా? సాక్ష్యం అంటే కోర్టుకు వచ్చి లెక్కలు చూపించి తీసుకెళ్ళండి. ఆగండి బాబు, ఆగండి. కోర్టుకి వెళ్తే ఆ లెక్కలేంటి ఈ లెక్కలేంటి అని అడిగి ఇదంతా బ్లాక్ మనీ అని చెప్పి బొక్కలో వేసి కొళ్ళబుడతారు బావా. మరి అయితే ఇప్పుడు ఏం చేస్తా ఉంటావురా? వాళ్ళకి ఎంతో కొంత లంచం ఇచ్చి వదిలి చేసుకో బావా. అయితే రే ఓ పని చెయ్యి, వాళ్ళిద్దరికి చెరో 200 ఇచ్చి పంపించేయి. అబ్బా చాలా ఇస్తున్నావే. 200 ఇస్తే తీసుకోవడానికి వాళ్ళేం హోటల్లో సర్వర్లు అనుకున్నా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు బావా. బాబు, ఈ కేసులు ఎక్కడా చేయడానికి మీకేం కావాలో చెప్పండి అయ్యా. అదేం కుదరదు. అట్టాగంటే ఎట్టా బాబు, అసలే మా బావకి టీబీ, బీపీ, గనేరియా, మలేరియా ఇన్ని రోగాలు ఉన్నాయ్యా. దొంగ తొత్తు కొడక, ఇవన్నీ నాకాడున్నాయిరా. నువ్వు ఊరుకో బావా, ఇవన్నీ చెప్పకపోతే కనికరించరు. బాబు కొంచెం కనికరించండి బాబు. సరే, 1 లక్ష మీకు కావనుకోండి. లచ్చే అమ్మో, అసలే పోయేటట్టున్నాడు. ఇంకో మాట చెప్పండి బాబు. లాస్ట్ అండ్ ఫైనల్ 50,000. బావా ఒప్పేసుకో బావా. వాళ్ళ మనసు గాని మారిందంటే ఉన్నది మొత్తం ఊడ్చుకుపోద్ది బావా. ఒప్పేసుకో. అవును బావా, ఒప్పుకో బావా, ఒప్పుకో. సరే కానీ పండగ జరపకుండా ఉండడానికి వీల్లేదు. ఈ డబ్బులు పట్టుకెళ్ళి జరిపించండి, ఘనంగా జరిపించండి బాబు. ఒరే బామ్మర్దే, ఏంటి బావా ఈ గొంతులో ఎక్కడో ఇన్నట్టుందేంద్రా? నేనే మావా, చందుని. నేనే బాబాయ్, రాంబాబుని. చచ్చినోళ్ళారా,